ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే నిండైన పచ్చదనం స్వాగతం పలుకుతుంది. ఏపుగా ఎదిగిన చెట్లు కనువిందు చేస్తాయి. అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దిన పరిసరాలు ఆకట్టుకుంటాయి. హరితహారం స్ఫూర్తిగా పచ్చదనం పెంచు కోసం ముందుకు సాగుతున్న భవన్స్ వివేకానంద కళాశాల విద్యార్థుల గ్రీనర్జీ బృందంపై కథనం. ఎటు చూసినా పూల మొక్కలు పచ్చదనంతో నిండిన ఈ ప్రాంగణం హైదరాబాద్ సైనిక్ పురిలోని భవన్స్ వివేకానంద కళాశాలలోనిది. ఇక్కడి విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక స్పృహపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం చేపట్టిన హరితహారం స్ఫూర్తితో విద్యార్థులు విశాలమైన కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీనర్జీ అనే బృందాన్ని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. వాటి సంరక్షణ కోసం బృందాలుగా ఏర్పడ్డారు. జూలై మేము ఇక్కడ ప్లాంటేషన్ పెట్టాము. అరౌండ్ చాలా మొక్కలు నాటాము. అండ్ మొక్కలు నాటడం వల్ల ఎన్విరాన్మెంట్కే కాదు మనందరికీ మంచిది. అండ్ ఇదిలా అందరం మేము స్టూడెంట్స్ మేము ఫస్ట్ స్టెప్ తీసుకొని మేము చేయడం, మా లెక్చరర్స్ మాకు సపోర్ట్ చేయడం, ఇది ఒక సొసైటీకి మేమే కాదు ప్రతి ఒక్కరు నాటాలి. ఇది మేము మా కాలేజే కాదు ప్రతి కాలేజ్ నుంచి కూడా వీళ్ళందరూ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇది మాకు కొత్త బిల్డింగ్ కట్టారు, దాని చుట్టూరు మేము మొత్తం ప్లాన్స్ అవన్నీ పెట్టి, సో యాజ్ ఇండస్ట్రియల్ డెవలప్ అవుతుంది కదా, దాంతోపాటు ఈ ట్రీస్ కూడా మనం ప్లాన్ చేస్తే సో ఇట్ ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. ఎనర్జీ క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేసి మేము ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇంకా గ్రెనర్జీ కలిపి ఇదంతా చేశాం. అధ్యాపకులు ప్రతి విద్యార్థి మొక్క నాటేలా ప్రోత్సహించి వాటిని సంరక్షించే బాధ్యత కూడా వారికి అప్పగించారు. చిన్న చిన్న పొదలు, గుల్మాలు, మరుగుజ్జు వృక్షాలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. పచ్చగడ్డితో అక్కడక్కడ ఉద్యానవనాల్ని ఏర్పాటు చేశారు. కొన్ని అరుదైన జాతి మొక్కలను సైతం పెంచుతున్నారు. ఇక్కడికి వచ్చేవారు పచ్చదనాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో కళాశాల ప్రాంగణాన్ని నందనవనంగా తీర్చిదిద్దారని అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ట్రీ ప్లాంటేషన్ అనే ప్రోగ్రాము ఈ సంవత్సరమే కాదు, మొదటి నుంచి మేము చేస్తూనే ఉన్నాం. రకరకాల గుల్మోహర్సు, క్రోటన్స్ ఇవన్నీ వేసి వాళ్ళతోనే ప్లాంటేషన్ చేయించి ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క అమ్మాయికి దాని మీద వాళ్ళ ట్యాగ్ పెట్టించి వాళ్ళు ఈ 3 ఏళ్ళు ఈ కాలేజీలో ఉన్ననాళ్ళు వాటిని చూసుకునేట్టుగా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళలో పుట్టిస్తే వాళ్ళు ముందుకు వెళ్ళి తర్వాత ఒక చాలా మంచి పని కూడా చేస్తారు. క్యాంపస్ గ్రీన్గా ఉంటుంది, వాతావరణం శుభ్రంగా ఉంటుంది, దుమ్ము ధూళి దూరంగా ఉంటుంది. 1993 నుంచి కూడా ఇక్కడ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ హరితహారం అనే కార్యక్రమం చేపడుతున్నాము. అండ్ పిల్లలకి ఇటువంటి వాతావరణంలో చదివితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అండ్ మా పిల్లలు గొప్పతనం ఏంటంటే మేము ఏ కాల్ ఇచ్చినా కూడా చెట్లు పెంచడం అనివ్వండి, క్లీన్లీనెస్ ఇవ్వండి, స్వచ్ఛ భారత్ అనివ్వండి, దేనికి కూడా చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతారు. మున్ముందు కళాశాలలో మరిన్ని రకాల మొక్కలు నాటేందుకు గ్రీనర్జీ బృందం సిద్ధమవుతోంది.